అన్న ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే ధర్మ మహేష్ గౌతమి ఈ అంటే మొన్నటిదాకా చూసుకుంటేనేమో లావణ్య రాజ్ తరుణ్ అది పక్కకి వెళ్ళిపోయిందిరా అనుకుంటే ఇప్పుడు ధర్మ మహేష్ గౌతమి అసలు ఇది ఎందుకు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత రీతు చౌదరిని అంటే బ్యాట్ చేయడానికా లేకపోతే ఎందుకు ఇది రీతు చౌదరిని స్క్రీన్ మీదకి తీసుకుని వచ్చింది? ఇప్పటికీ చెప్తున్నా షీ హాస్ డన్ ఎ వెరీ బిగ్ క్రైమ్. గౌతమిని ఇమీడియట్ గా మీరు అరెస్ట్ చేసినా తప్పులేదు. ఓకే, బికాజ్ వాంటెడ్లీ చేసే డ్యామేజ్ చేస్తే ఎవరు ఊరుకోరు. రీజన్ నీ దగ్గర ఆధారాలు ఉండొచ్చేమో, వాట్ ఎవర్. ఫస్ట్ ఒక 10 రోజులు నువ్వు అన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇచ్చావు. అవును, అప్పటికి శాటిలైట్స్ వాట్ ఎవర్ పోనీలు ఏమో అట్లా ఎంచుకున్నావు. వాళ్ళు కూడా రెడ్ కార్పెట్ వేసి మరీ పిలిచారు. నువ్వేమో కంటెంట్ ఇవ్వడానికి వస్తున్నావు. వాళ్ళకి కావాల్సింది అదే. చెప్పబడిపోయాయి ఛానల్స్ అన్ని. లాస్ట్ అఘోరి బయటకు వచ్చినా కూడా ఏమీ లేవలా. ఉన్న వరదలు అల్లకల్లోలాలతో అయిపోయింది. బయట న్యూస్ ఏం లేదు. మంచిగా నువ్వు వచ్చావు కాబట్టి మాకు ఫుటేజ్ కావాలని పిలుచుకున్నారు. చక్కగా కథ అంతా చెప్తున్నావు. ఇలా ఇలా ఉండేది, అలా 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 అలా. ఇప్పుడు ఎక్కువ ఇట్లాంటి స్టోరీలు ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేశారు. నువ్వు అన్ని ఛానల్స్ తిరిగావు. అప్పుడు నీ దగ్గర ఫుటేజ్ ఉంది. నీకు అప్పుడు ఏం తెలుసు? నువ్వు తిరిగే ప్రతి ఛానల్లో రీతు చౌదరి బిగ్ బాస్ కి వెళ్తుంది అని తెలుసు నీకు. అప్పుడు నువ్వు పెట్టలా. ఆ పిల్ల లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు ఈ ఫుటేజ్ పెట్టడం చాలా తప్పు. ఎందుకంటే ఎదిరించడానికి ఆమె లేదు కదా. ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లోపు రోజు డ్యామేజ్ కంటెంట్ పెరిగిపోతా ఉంది. ఈ రోజు వరకు ఇప్పుడు 2 వారాల నుంచి పురాణం నడుస్తుందా? 2 వారాల నుంచి ఆ పిల్ల లోపల ఉంది. నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్స్ ఏంటి? ఒకటి, నా మొగుడుతో తిరుగుతున్నావు, రాత్రులు నా ఫ్లాట్ కి వచ్చావు, ఇంకెంత మంది ఇళ్లలోకి వెళ్ళావు, ఎంతమందితో తిరిగావు అనేది ఒక పాస్ అయింది. నెక్స్ట్ అది కాస్త వైరల్ ఈమె ఇట్లాంటిదే, ఈమె అట్లాంటిదే అనుకునే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు. మరి ఒకడు ఖండించాలి దీన్ని. ఎవడు ఖండించాలి? ఆ పిల్లకి నోరు లేదా? మాట్లాడుద్ది. లాస్ట్ టైం ఏదో ల్యాండ్ స్కామ్ అవిట్లో వచ్చినప్పుడు కూడా మాట్లాడింది కదా. నా తప్పు ఉంది లేదా నా తప్పు లేదు, వాట్ ఎవర్. అవతల మనిషి అవైలబిలిటీలో లేనప్పుడు నువ్వు వాడి మీద ఎలిగేషన్స్ చేయడం దట్ ఈస్ నాట్ కరెక్ట్. చెప్పాలి, అది ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. మన వాళ్ళందరూ చూస్తున్నారు. ఆ పిల్ల ఎక్కడో లేదు, అడవిలో లేదు, బిగ్ బాస్ హౌస్ లో పక్కనే అన్నపూర్ణ స్టూడియోలో ఉంది. కానీ మనకేం తెలుసు? ఆ హౌస్ లోకి ఇట్లాంటివి వెళ్ళవుగా. ఉత్తరాలు రావు, ఫోన్లు రావు. రీతు నీకేమైందో తెలుసా బయట అని చెప్పే వాళ్ళు ఉండరు. వీకెండ్ వచ్చే హోస్ట్ కి అంటే బయట విషయాలు చెప్పే ఇది లేదు, చెప్పకూడదు కూడా. అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆ పెద్ద మనిషి వస్తాడు, సమస్యలు పరిష్కరించి పోతాడు, అంతే. ఇంకేంటి చెప్పు? నీకు ఎలా తెలుస్తుంది ఇంత డ్యామేజ్? అంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ మీద పడిన మచ్చ అది. ఆమె నిజంగా తిరిగిందా లేదా తర్వాత సంగతి, అది వాళ్ళు మాట్లాడుకుంటారు. అమ్మాయి బయట ఉన్నప్పుడు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే బాగుంటది, కానీ అమ్మాయి లేనప్పుడు ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదు. అస్సలు కరెక్ట్ కాదు. అది తప్పైనా, ఆమె నిజంగా నిందితురాలైనా తప్పే నువ్వు ఇలా మాట్లాడడం. ఫస్ట్ ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి ఇమీడియట్లీ, లేదా ఆ పిల్ల బయటకు వస్తే పరువు నష్టం దావా వేసినా ఫేస్ చేయాలి. ఎంత డ్యామేజ్ చేస్తున్నావు రోజుకి. ఇప్పటికి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నామా 2 వారాలైనా కూడా. మరి ఇంకేంటి? మళ్ళీ దాంట్లో ఒకసారి నేను మా ఆయన్ని అడిగాను తిరుగుతున్నావా లేదా అంటే, లేదే ఆ చుంచుమోహన్ దాంతో నేనెందుకు తిరుగుతా అన్నాడు. ఈయన చెప్పాడు, ఆవిడ చెప్పింది ఆ విషయం. రీతు చౌదరి మొహన్ వేసి చుంచుమోహంది అంటున్నారు. ఇప్పుడు ఆ పదం మళ్ళీ అది వైరల్ అయింది. ఎంత డ్యామేజ్ చేస్తున్నావు చూడు. ఆ పిల్లకేమో అదేంటిది ఓట్లు పడుతున్నాయి, ఎంతో కొంత కంటెంట్ ఇస్తుంది కాబట్టి నామినేషన్ లిస్ట్ కి అయితే రావట్లా. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత ఇంత డ్యామేజ్ జరిగినప్పుడు నువ్వు అసలు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళింది అమ్మాయి? బయట ఉన్నప్పుడు నా మీద 1-2 కాంట్రవర్సీలు వచ్చాయి. ఆ కాంట్రవర్సీలో ఉంది నేను కాదు, నేనంటే ఏంటో నిరూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకునే వాళ్ళు ఈ హౌస్ కి వెళ్తారు మామూలుగా. ఇప్పుడు ఎందుకు నువ్వు రమ్య చిట్టి పికిల్స్ నే పంపాలనుకున్నావు? ఎందుకు నువ్వు దివ్యల మాధురినే పంపాలనుకున్నావు? ఎందుకు నువ్వు అఘోరి శ్రీవర్షిని వెళ్తే బాగుండు అనుకున్నావు? బయట కొంతమంది నెగిటివ్ గానో పాజిటివ్ గానో బాగా వైరల్ అయితే అసలు వాళ్ళు ఏంటో చూపించే ప్లాట్ఫామ్ ఇది. ఓహో నువ్వు నిజంగా ఇలాంటి దానివే అందుకే ఇలా అయింది అని డిసైడ్ చేస్తారు. లేదా అరే పాపం చాలా మంచిది అమ్మాయి, ఎందుకు బయట అట్లాంటిది వచ్చింది, తన మెంటాలిటీది కాదు, ఇలాంటివి వస్తాయి అంతే కదా. ఇప్పుడు దివ్యల మాధురిది ఏంటి, నా మొగుడిని ఎత్తుకెళ్ళింది అనేది ఆవిడ మీద ఉన్న ఆరోపణ. అలాగే టిపికలీ ఈ పిల్లలు బూతులే మాట్లాడతారు, వీళ్ళకి మంచి మాటలు రావు, ఇట్లాంటివే కదా. ఫుల్ ఎక్స్పోజ్ చేస్తారు. సో ఇలాంటి కంటెంట్ మాత్రమే. ఇట్లా ఉన్నప్పుడు పాపం ఏదో మేము అట్లా కాదండి అని నిరూపించుకోవడానికి ఒక హౌస్ దొరికితే అందరూ చూస్తారు కాబట్టి, మన దగ్గర కొంచెం పాపులర్ షో కాబట్టి, రేటింగ్ టీఆర్పీ కూడా ఎక్కువ కాబట్టి
అవకాశం ఉంది, పైగా 24/7 లైవ్ గా కూడా చూసే అవకాశం ఉంది, సౌలభ్యం ఉంది దానికి. దే విల్ సీ. ఏంటో మీరు అయిపోయింది, సరే డ్యామేజ్ అయితే అయ్యింది, సంతోషం. నీకు కావాల్సిన ఫుటేజ్ వచ్చింది, ఆ పిల్ల మీద ఎలిగేషన్ అయితే పాస్ చేసావు. నీకు కావాల్సింది ఏంటి యాక్చువల్గా? డ్యామేజ్ చేయడమా, న్యాయం కావాలా? ఇప్పుడు నువ్వు కోర్టుకో పోలీస్ స్టేషన్ కి వెళ్తే నీకు న్యాయం జరుగుతుంది. డ్యామేజ్ చేయాలంటే ఇదే వీడియో నువ్వు కోర్టులో పెట్టు, అవునండి ఇట్లా తిరుగుతుంటే నాకు నచ్చలేదండి అందుకే నేను విడిపోవాలనుకుంటున్నానంటే, బాబు నీకు ఇష్టం, నేను విడిపోవాలనుకుంటా, సరే ఇంత భరణం ఇవ్వు, ఆ పిల్లోడి బాధ్యత ఏంటో చూసుకో, ఇలా 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 ఏదో రాస్తాడు, సెటిల్ అయిపోతుంది. లేదు నీకేం కావాలి, ఆస్తి అంత కావాలా, అడుగు, ఇస్తాడు. ఇవ్వనంటే అప్పుడు మళ్ళీ రచ్చకేకు, నాకు ఇవ్వనంటున్నారండి అని. అదే అట్లా అయినా చెప్పు, నీకేం కావాలి, యు ఆర్ డూయింగ్ డ్యామేజ్, ఓన్లీ డ్యామేజ్ అంతే, అంతకుమించి ఏం జరగట్లా. మీకు మొన్న ఒక ఛానల్లో వీళ్ళిద్దరు ఎట్ ఏ టైం కలిశారు, కలవలేదు, అలా మార్ఫింగ్ చేశారు. అవునా? అది కలవలేదు రియల్ గా. సీరియస్లీ నాకు తెలియదు, నేను అది విజువల్ చూసా, ఆవిడ ఎక్కుతుంటే ఈయన దిగుతున్నాడు, అది జస్ట్ అలా చేశారు అంతే. అలా ఎలా చేశారబ్బా? చేస్తారు, ఎన్నో చేస్తున్నప్పుడు అది చేయడం పెద్ద వింతే ఉంది. ఇదేదో బాగుంది. సరే పిలిచినా తప్పే ఉందిలే, ఛానల్స్ కావాల్సింది కూడా అదే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు సడన్ గా వాళ్ళని పిలిచినట్టు వీళ్ళకి చెప్పరు, వీళ్ళని పిలిచిన వాళ్ళు చెప్పరు, కూర్చోబెట్టి చెప్పండి కొట్టుకు చావండి, ఏటీఆర్పీ పెంచండి. సడన్ గా వాళ్ళిద్దరు ఇలా వచ్చినప్పుడు మరి కూర్చొని ఆర్గ్యూ చేసుకుంటారు కదా, ఇద్దరు ఆపేస్తారు కదా, ఎందుకంటే కంటెంట్ ఎక్కువ వస్తుంది కాబట్టి, అలా పంపించారు కదా బయటికి. ఏమో అక్కడైతే అలా జరిగింది, వాట్ ఎవర్. అండ్ మహేష్ పాపం నిన్నగాక మొన్నే ఆ పిల్లోడిని పాప వాళ్ళకి బాబు అనుకుంటా చూపించారంట, నిన్న కాక మొన్న. అప్పటి వరకు బాబుని చూడలే అబ్బాయి, ఈ ఇష్యూ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా బాబుని చూడలే, మొన్న చూసాడు. కలిసే అవకాశం ఇచ్చారు, ఎత్తుకునే అవకాశం కూడా ఇచ్చారు. హీఈస్ హ్యాపీ యాజ్ ఆఫ్ నౌ. కానీ ఈ ఇష్యూ మాత్రం రన్ అవుతా ఉంది. అండ్ నెక్స్ట్ సరే ఆ పిల్లని వదిలేస్తే మళ్ళీ కిరాక్ సీతని తెచ్చావు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అదేంటిది, ఒక వాయిస్ రికార్డ్ లో ఐశ్వర్య అనే అమ్మాయిని తెచ్చావు. ఇంతమందిని తీసుకొస్తాం. మీ జీవితం ఏదో మీరు కొట్టుకుచండి, మీకు కావాల్సింది న్యాయమా, లేకపోతే మీ బతుకులతో పాటు 10 మంది బతుకుల్ని రచ్చ చేయాలా? ఇంకేం కావాలి? ఆ అబ్బాయి అయితే లిమిటెడ్ గానే ఉంటున్నాడు. జర్నలిస్టులు అడిగినా సరే అది పర్సనల్ అండి, అలాంటివి అడక్కండి. ఎందుకంటే నేను ఒకరి గురించి మాట్లాడాలంటే అవతల వాళ్ళు అందుబాటులో ఉండాలి, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు. ఇది తను చేసేది. కానీ ఈ అమ్మాయి అట్లా అందరి పేరు, నోటికి వచ్చిన పేరు చెప్పేస్తుంది, ఏమున్నా చెప్పేసి. ఇప్పుడు తను అడిగిన దానికే ఆన్సర్ లేదు. కానీ కింద కామెంట్స్ లో ఏమంటున్నారంటే, నువ్వు పద్ధతిగా ఉంటే ఆయన పద్ధతిగా ఉంటాడు కదా, తన దగ్గర ప్రూఫ్, నీ దగ్గర ఉందేమో సీక్రెట్ ఫుటేజ్, ఆయన డైరెక్ట్ ఇన్స్టా తీసి చూపించాడు, వీడికి నా ఇంట్లో పని ఏంటి అని. ఎవడు వచ్చాడు ఆ ఛానల్లో, వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ లైవ్ లో నేను ఒక్కసారే కలిశాను, సమస్య ఉందని నా దగ్గరకు వచ్చింది, ఓ తండ్రి లాగో అన్నలాగో లేక ఇంకా దేనిలాగో కాపాడడానికి నేను ట్రై చేస్తున్నా, న్యాయం చేయడానికి ట్రై చేస్తున్నా అనేది వెర్షన్. అక్కడ కనిపించింది ఒకసారి కలిశాను అని. సరే ఆ ఒకసారి ఇంటికి వెళ్ళిన ఒకసారి అనుకుందాం, సంతోషం. నెక్స్ట్ ఏమైంది, ఈ అమ్మాయి ఒకసారి లైవ్ లోకి వచ్చేసి తనేం చెప్పిందంటే, మూర్తి గారు శ్రీను అనే ఆయనకి వాళ్ళ ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్, రోజు కనీసం ఒక పూటన్నా వచ్చి పోయింది, అసలు ఉండలేడు, అంత క్లోజ్. మరి ఎవరు ఫ్లిప్ అయింది ఇక్కడ? ఫ్లిప్పింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ నీకు నా ఇంట్లో రీల్స్ చేసుకునే అంత సౌలభ్యం ఉంది ఈయనకి అని చెప్పాడు. అది ఖండించకుండా, అసలు ఎందుకు వచ్చాడో చెప్పకుండా, ఆ డైనింగ్ టేబుల్ నాది, మా నాన్న కొనిచ్చాడు, ఎవరు కూర్చుంటే నీకెందుకు, ఆ ప్లేట్లో ఎవరు తింటే టాపిక్ డైవర్షన్ అంటారు కదా, ఎవరు కూర్చుంటే నీకెందుకు ఏంటి, అసలు అడిగింది ఏంటి? అథెంటిక్ క్వశ్చన్ కి అథెంటిక్ ఆన్సర్స్ రావాలా. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ అమ్మాయిని అరెస్ట్ చేయాలి అన్నానంటే, ఇప్పుడు వీళ్ళ ఇష్యూ ఎంతమంది చూస్తున్నారు? కొన్ని లక్షల మంది చూస్తున్నారు. లక్షల మందిలో 50-50 ఉంటారు. నిన్ను అయ్యో పాపం అనే వాళ్ళు ఉంటారు, అతన్ని కూడా అయ్యో పాపం అనే వాళ్ళు ఉంటారు. అతన్ని ఎవరైతే అయ్యో పాపం అంటున్నారో, మీ అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని వాడితో పడుకోబెట్టండి అని లైవ్ చేసింది. లైవ్ లో చెప్పింది, లైవ్ లో చేశారు. అలాగే స్టోరీలు కూడా పెడుతున్నారు. అబ్బాయిలు సపోర్ట్ చేస్తే నువ్వు వాడో వీడో వీళ్ళిద్దరు కలిసి అని చెప్పేసి అంటుంది. లేడీస్ సపోర్ట్ చేస్తేనేమో నువ్వెన్నిసార్లు పడుకున్నావు వాడితో అంటుంది. మిగతా నెటిజన్స్ సపోర్ట్ చేస్తే మీ అమ్మల్ని అక్కల్ని అని చెప్పి మాట్లాడింది. అది లాంగ్వేజా? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి వచ్చి ఆల్రెడీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అన్నావు, ఇదా ఇన్ఫ్లుయెన్స్ చేసే లాంగ్వేజ్, ఇదా మాట్లాడే లాంగ్వేజ్?
చెప్పు. అండ్ ఇప్పుడు ఆ పిల్ల బయటకు వస్తుంది, తను ఖచ్చితంగా డిఫెండ్ చేసుకోవాలి కదా. ఆమెకి నువ్వు ఇంకొకటి చెప్తున్నా, ఆ పిల్లతో లిఫ్ట్ లో వెళ్ళిన వీడియోలు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు నేను కలిసి లిఫ్ట్ లో వెళ్ళిన ఉన్నాయి, సెల్లార్ లో కలిసిన ఉన్నాయి, తప్పితే మంచం మీద పడుకుంటూ వెళ్ళింది అయితే లేవుగా. నా దగ్గర ఉన్నాయి అనేసి అంటున్నావు, ఉన్నాయి అని చెబుతున్నావు. అది నువ్వు చెప్పడం కూడా నేరమే తెలుసా. ఒకరి అనుమతి లేకుండా బాత్రూమ్ లో బెడ్రూమ్ లో కెమెరాలు ఎలా పెడతావు నువ్వు? నీ హస్బెండ్ అయినా, నీ వైఫ్ అయినా, నీ కూతురైనా, కొడుకైనా నీకు అర్హత లేదు. నువ్వైనా నేనైనా మనకు అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ కెమెరా ముందు నేను, ఈ కెమెరా ముందు నువ్వు కూర్చున్నావు, అంతేనా? ఆఫ్లైన్ నీకు నన్ను పైనుంచి కిందికి అటు ఇటు చిత్రీకరించి ఊరంతా పెట్టే హక్కు నీకు లేదు. దెన్ అది కూడా నేరమే కదా. ఎట్లా కాదనుకున్నా తను వాళ్ళ పర్సనల్ కేసులో ఆమె గెలుస్తుందో ఓడిపోతుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళందరి కేసులో అయితే ఇవిడ నిందితురాలే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శేఖర్ భాషని కూతుర్ని తిట్టావు. అవును అవును. ఆ పిల్ల ఆయన కేసు వేస్తే ఏం చేస్తావు? లోపల కూర్చుంటది. చెప్పు, ఒక కూతుర్ని ఎంత అది ఏం మాటలవి? అవును, నువ్వు అలా మాట్లాడున్నందుకే మీ కాపురంలో చిచ్చు రావచ్చు కదా. ఆ విషయం కూడా పెద్ద ఆయన చెప్పాడు, మామయ్య వచ్చి చెప్పాడు, ఇంట్లో మా ఆవిడ్ని కూడా బండబూతులు మాట్లాడిందండి అని. ఓ ఈ అమ్మాయి అప్పుడు ఏమన్నారు, వీళ్ళు అలాగే చెప్తారులే అంటే అంటే ఈవిడ మాట్లాడే విధానం చూసి పబ్లిక్ కూడా నిజం. ఇప్పుడు అర్థమైంది కదా నీ లాంగ్వేజ్. అప్పుడు అక్కడ ఎన్ని మాట్లాడి ఉంటావు, ఎంత అన్ను ఉంటావు? మొగుని పట్టుకుంటాడు గిజ్జగాడు అన్నదానివి, అత్త నేను నన్ను ఉంటావు, మావ నేను నన్ను ఉంటావు, వాళ్ళ ఇంట్లో ఇంకెంత రచ్చ చేసి ఉంటావు చెప్పు. వాళ్ళకి సపోర్ట్ చేస్తేనేమో వాళ్ళందరూ ఇది, నీకు సపోర్ట్ చేస్తేనేమో వాళ్ళందరూ మంచోళ్ళు. అసలు సోషల్ మీడియాకి నువ్వు వచ్చావా, నీ మొగుడు వచ్చాడా? ఫస్ట్ నీ అంతటా నువ్వు అన్ని ఛానల్స్ తిరుక్కుంటూ పలానా ఒక హీరోకి నేను పెళ్ళాన్ని, వాడు 2-3 సినిమాలు చేశాడు, నేను కూడా ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ది, డాన్సులు గట్రా వేస్తాను, మా దగ్గర ఒక మంచి రసవత్తరమైన కథ ఉంది, మీరు ఎంటర్టైన్ అవుతారా అని నువ్వు వస్తే నీ నెంబర్ వాడు పంచుకొని అందరూ ఎంటర్టైన్ అయ్యారు. తర్వాత అది నీ పరువుతో పాటు ఇంకో వేరే ఆడవాళ్ళ వస్తుంది కాబట్టి ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఆమె అట్లాంటిది అండి, ఆ నోరు మంచిది కాదు అని. నీ క్యారెక్టర్ని ఎవరు బ్యాడ్ చేయాలి, నోరు మంచిది కాదని అన్నారు వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే. నెక్స్ట్ తర్వాత నేనో పెద్ద మనిషిని, నేను దీన్ని చక్కదిద్దుతానని ఇంకెవడో వస్తే, ఒరే నీకు నా ఇంట్లో ఏం పనరా అని చెప్పి అప్పుడు హస్బెండ్ వచ్చాడు. తర్వాత వీళ్ళు ఎవరు కనబడట్లేదే. దెన్ మరి అంటే స్టార్టింగ్ ఏంటంటే ఆయన సైలెంట్ గా ఉన్నాడు, నిజమేనేమో అంటాడు, మాట్లాడితే ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఉన్నంత మాత్రాన నిజమవ్వవు కదా. అంతే కదా. నెక్స్ట్ ఆయన ఇప్పటికే ఆయన దగ్గర చాలా ఉంది ఫుటేజ్లు, ఆయన ఎందుకు బయట పెట్టట్లేదు అంటే మనుషులు అవైలబిలిటీలో లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు. అండ్ మన ఇంటి సమస్యలో వేరే వాళ్ళని కూడా ఇరికించి రచ్చ చేయొద్దు, అవసరం కూడా లేదు. అది అక్కడ బ్యాలెన్సింగ్ గా మాట్లాడే విధానం అంతే. సో ఈ కేసులో అంటావా రేపు రీతు చౌదరి ఈ అమ్మాయి మీద వేస్తుంది, నెటిజన్స్ అందరి మనోభావాలు దెబ్బతిని ప్రతి ఒక్కడిని అన్నావు నువ్వు, మీ అమ్మల్ని అక్కల్ని వాడితో పడుకోబెట్టండి అని. నెక్స్ట్ తర్వాత శేఖర్ భాష కూతుర్ని మాట్లాడావు, ఇంకెందుకు మరి? మీరేమంటారు, ఎవరిది తప్పు? ఇద్దరులో తప్పు ఒప్పు అనేది వాళ్ళ పర్సనల్, ఇది వాళ్ళ కాపురానికి సంబంధించింది. నువ్వైనా నేనైనా మనం మాట్లాడకూడదు. నెంబర్ 1 వాళ్ళ పర్సనల్ లైఫ్, అది ఒక హస్బెండ్ వైఫ్ కి సంబంధించిన గొడవ అది. దెన్ రచ్చకెక్కారు కాబట్టి అందరు మాట్లాడుతున్నారు. రచ్చకెక్కిన తర్వాత ఇద్దరిని చూసిన తర్వాత ఈ అబ్బాయిలో బ్యాలెన్సింగ్ ఉంది. నువ్వు అడిగినా సరే వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడనండి అంటున్నాడు. ఇక్కడ నువ్వు అడగకపోయినా నువ్వు పిలుచుకొని మరీ చెప్తున్నావు. నెక్స్ట్ నీ సమస్యల్లో నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ కి వచ్చినప్పుడు పాజిటివ్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి. నిన్ను ఖచ్చితంగా పొగడాలంటే కుదరవు. నిన్ను పొగిడే వాళ్ళందరేమో దేవుళ్ళు, తిట్టే వాళ్ళందరినేమో మీ అమ్మల్ని అక్కల్ని అని మాట్లాడావు. నెక్స్ట్ ఆ అబ్బాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నాడో వాడు అబ్బాయి అయితేనేమో అదేంటిది ఆ టైపు అంటగడుతున్నావు, అమ్మాయి అయితే ఇంకో టైప్ అంటగడుతున్నావు. ఆ సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్యామిలీలని కూతుర్లని కూడా తిడుతున్నావు. ఇంకేంటి, ఎక్కడ ఏం కనిపిస్తుంది చూడు. ఓకే ఓకే నా థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.